హలో అండి. ఈరోజైతే ఆకుకూరతో చపాతీ చేస్తున్నాను. చపాతీ అయ్యేలోగా ఒక చిన్న కథ అయితే విందాం. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది. అదేంటంటే ఒక పాము కథ. ఒకరోజు పాము ఆహారం కోసం ఒక కార్పెంటర్ ఉండే ప్లేస్‌కి వెళ్తుందనమాట. ఆ కార్పెంటర్ ఏంటంటే తన వస్తువులన్నీ కూడా ఎక్కడొక్కడ చిందరవందరగా పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. పాము ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక రంపం బ్లేడ్ అనేది దాని శరీరానికి గుచ్చి చిన్న గాయం అవుతుందనమాట. వెంటనే ఆ పాముకి విపరీతమైన కోపం వచ్చేసి, ఇది నాకు కావాలనే గాయం చేసింది, దీన్ని ఎలా అయినా కాటేసి చంపేయాలని చెప్పి దాని నోటితో గట్టిగా బ్లేడ్‌కి కాటేస్తుంది. బ్లేడ్‌కి కాటేస్తే ఏమవుతుంది? పాముకే కదా హాని జరుగుతుంది. మొత్తం పాము నోరంతా కూడా కట్ అయిపోయి రక్తం వచ్చేసిందనమాట. దానికి ఇంకా కోపం తగ్గకుండా ఈ బ్లేడ్‌ని వదలకూడదు, దీన్ని ఎలాగైనా ఈరోజు చంపేయాలని చెప్పి బ్లేడ్‌ని మొత్తం గట్టిగా చుట్టుకొని గట్టిగా నొక్కేస్తుందనమాట. అది ఎంత గట్టిగా నొక్కుతుందో అంత లోతుగా గాయపడి ఆఖరికి చనిపోతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోపంలో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల వల్ల అవి అవతల వాళ్ళ కంటే కూడా మనమే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మనం పట్టించుకోకపోతేనే ఎదుటి వాళ్ళకి మనకి ఇద్దరికి కూడా సేఫ్ అనమాట. కోపం ఎలాంటిదంటే మనల్ని మనమే నాశనం చేసుకునే ఒక ఆయుధం లాంటిది. మీరేమంటారు? ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లలు ఆకుకూరలు తినలేదనుకోండి, ఇలా చపాతీలా చేసి పెట్టేయండి, హ్యాపీగా తినేస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.